అసలే తగ్గేదేలే వైసీపీకి విపక్ష హోదా ఇచ్చేదేలే అన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రతిపక్ష హోదా విషయంలో తనపై జగన్ హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు స్పీకర్. తాను నిబంధనల ప్రకారం నడుచుకుంటేనే తప్ప భయపడే ప్రసక్తే లేదన్నారు. అయినా దేవుడు వరం ఇవ్వనిది పూజారిని తానేం చేస్తానన్నారు అయ్యన్న పాత్రుడు. జగన్ కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీ సాక్షిగా మరొకసారి హాట్ కామెంట్స్ చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదుగాక కుదరదు అన్నారు స్పీకర్. తనపై ఏ కోర్టుకు వెళ్లినా ఏమీ కాదన్నారు స్పీకర్. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానివ్వు. ఇప్పుడు ఆమె కోర్టుకు వేసాడు, హైకోర్టు వేసారు, సుప్రీంకోర్టు వేసుకోండి. అలాంటి ప్రజాస్వామ్యం ఉంది, మనకు నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను. జగన్ కు ప్రతిపక్ష హోదా దేవుడే ఇవ్వలేదన్నారు అయ్యన్న. అలాంటప్పుడు పూజారినైన తాను ఎలా జగన్ కి విపక్ష హోదా ఇవ్వగలనని ప్రశ్నించారు. నేను మొన్న చెప్పాను, ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజారిరా బాబు, వరాలు ఇవ్వాల్సిన దేవుడు నీకు వరం ఇవ్వలేదు, అందుకే 11 ఇచ్చాడు, పూజారి నేనెక్కడ వరం వస్తాను మొన్న చెప్పాను నేను. ఇప్పటికైనా వైసీపీ సభ్యులు సభకొచ్చి ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకురావాలని చెప్పారు స్పీకర్. ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు, ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు, ప్రభుత్వం రిప్లై ఇస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా. మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరూ సభ్యులు ఉంటారు. మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు. వైసీపీ సభ్యులు మాట్లాడే తీరు సరిగ్గా లేదన్నారు ఆయన. రప్పా అనడం, పీక కోస్తాం అంతు చూస్తామనడం పద్ధతి కాదు అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న స్పీకర్ ఓడినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఆ మాట్లాడే తీరు, మళ్ళీ మేము వస్తాం లైక్ పీకలు కోసేస్తాం, ఏంటండి అంతు చూస్తాం మాటలు, రఫరఫాట, సినిమా డైలాగ్ రఫరఫా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు, కానీ ఎప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు. అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనం చేయాలన్న ఉద్దేశం. మీరు చూశారు, ఇవాళ వస్తుంది, ఆవేశం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికైనా వైసీపీ సభ్యులు హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.